ఆనంది లాంటి తెలుగు అమ్మాయితో, తెలుగు తెలిసిన అమ్మాయితో పని చేయడం అనేది ఎంత కంఫర్ట్‌గా ఉంటది మీ సెట్‌లో? సార్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంది సార్. పని చేయడం కూడా అంతే హాయిగా ఉంటుంది సార్. అంటే ఎ భాష అనేది కళాకారులకి ఒక టూల్ సార్. ఒక పనిముట్టది. హ్మ్. అది ఉంటే అది అది ఆ పనిముట్టు మన చేతిలో ఉంటే ఆ ఇన్‌స్ట్రుమెంట్ కమ్యూనికేషన్ చేయగలిగి, మాట్లాడుకోగలిగే గొప్పతనం దాంట్లో భాషలో ఉండే తీయదనం, తెలుగు మాట్లాడుకొని హ్యాపీగా చేసుకునేంత సుఖం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు డూ అండ్ uh, fortunately I have had a great pleasure working with a lot of Telugu female అవును. co-stars. అవును. వెన్ ది స్పీక్ అవర్ లాంగ్వేజ్ చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఇంకా చాలా తొందరగా అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాని యాక్టర్స్తో కూడా పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళతో కూడా నేను చాలా బాగా చేశాను. కాకపోతే యూ విల్ హ్యావ్ అ 15-20% 19-20 ఫరక్ ఉంటుంది కొంచెం అటు ఇటుగా. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ గివెన్ అక్కడే డైరెక్టర్ మధ్యలో వచ్చి అందరికి వాళ్ళు వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా చెప్పి వీ కెన్ వర్క్ దట్ అవుట్. షూర్. కానీ హీరో ఇప్పుడు కమెడియన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు నెలకి 30 రోజులుంటే 30 రోజులు పని చేసుకుంటున్నప్పుడు హీరోగా ఒక ఆపర్చునిటీ వస్తే ఎక్కడో మళ్ళీ మనం ఇంకొక రూట్ వెళ్ళడం ఎందుకు అన్న భయాలుంటాయి. చాలామంది కమెడియన్‌లు హీరో అయ్యారు. సక్సెస్ రేటు చాలా తక్కువుంది. ఎందుకంటే ఒక యాక్టర్, ఒక కమెడియన్ 4, 5 సీన్‌లు చేసి నవ్వించడం వేరు. మొత్తం 60 సీన్‌లలో కూడా నవ్వించడం వేరుగా. ఆ బ్యాలెన్సింగ్ లేదంటే ఆ భయాలు యాస్ ఎ యాక్టర్‌గా ఉంటుంది. సాఫీగా వెళ్ళిపోతుంది కదా! ఎందుకు హీరో అన్నది. ఆ క్వెషన్ మార్క్‌కి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? అన్వర్ గారు, ఐ విల్ బిలీవ్ వన్ థింగ్. ఒకటి ఏంటంటే స్లోలీ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు గో అని ఎక్కడో విన్నాను నేను. సో నాకు అది అర్థమైంది ఏంటంటే అది నేను ఎక్కడో విన్నప్పుడు తెలిసింది కాదు, నా పర్సనాలిటీలోనే ఉన్నది. నేను అన్ని స్లోగా చేస్తా సార్. నేను అందరు ఏసేపి అంటే యాజ్ సూన్ యాజ్ అనుకుంటారు, నేను యాజ్ స్లో యాజ్ పాసిబుల్ చేస్తాను అనమాట. సో నేను యాక్సిడెంటల్గా కమెడీని అయినా సార్. నేను పెళ్లి చూపులు కథ విన్నప్పుడు అబ్బా ఏం క్యారెక్టర్, అది మస్తుందిరా సినిమా, ప్రశాంత్ ఏంది హీరో, ప్రశాంత్ చిత్ర హీరోయినా, ఏం కథరా అనుకున్న దాంట్లో కౌశిక్గా నన్ను ప్రపంచాన్ని పరిచయం అయ్యాను. మల్లేశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది సార్. అండ్ ఎంత గొప్ప కథ నేను చేయాలి కదా అని అనిపించింది. నేను చేయగలనని నాకంటే ఎక్కువ నమ్మిన వాళ్ళు నాతో ఉన్నారు. సో నేను చేశాను, అది ఆడింది. సో మల్లేశం తర్వాత నేను మళ్ళీ బ్రోచేవారు ఎవర్రా చేశాను. తర్వాత ఏవో చేశాను. మళ్ళా జాతిరత్నాలు చేశాను. ఆ తర్వాత బలగం వచ్చింది. అండ్ ఎవ్రీ టైమ్ నేను చేసే లూజర్ వల్ల కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. మల్లేశం వల్ల నాకు బలగం వచ్చింది సార్. మధ్యలో 4 ఏళ్ళు గ్యాప్ ఉంది చెప్పుకోవాలంటే. ఓకే. 2019లో మల్లేశము, 2023లో బలగం. సో ఈ టైం మొత్తంలో నేనేందంటే నాకొచ్చిన మంచి కథలు నేను చేసిన. అంటే 'సేవ్ ద టైగర్స్' కావచ్చు, 'లూజర్' కావచ్చు, 'ఒకే ఒక్క జీవితం' కావచ్చు. ఇట్లా నేను నమ్మిన కథలు నేను చేసిన. కొన్ని నిజంగా బాగా ఆడినాయి. కొన్ని బాగా ఆడినయి నాకు పేరు తీసుకొచ్చినాయి. సో ఇక్కడ హీరోనా అంటే నేను హీరోగాని కాదు సార్. నేను ఒక యాక్టర్‌గా ఒక మంచి కథ చెప్పగలగాలి. ఇప్పుడేమైందంటే మీరు హీరో అనంగానే మీకొక బ్యానర్ ఉంటది, వాల్యూ ఉంటది, మీకొక మార్కెట్ ఉండాలంటారు. చాలా వేరు వేరు కాంపోనెంట్స్ వస్తాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో నేను ఎక్కువ టైం తీసుకుంటా వాటికి. కాకపోతే ఏందంటే మీరిప్పుడు అవన్నీ మళ్ళీ మళ్ళీ ఎమ్మటెమ్మటే వస్తున్నాయి అంటారు. కాకపోతే ఏందంటే ఇవన్నీ నేను 2-3 ఇయర్స్ ముందు ఒప్పుకొని చేసిన కథలు సార్. మీరు ఏ యాక్టర్ అయినా చూడండి. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు తర్వాత రాబోయే సినిమాలు కూడా వాళ్ళు ఇప్పటి నుంచే యాక్చువల్‌గా, అది నేనైనా, నా ఫ్రెండ్స్ సిద్ధు అయినా, లేకపోతే ఇంకే పేర్లు చెప్పుకున్నా వాళ్ళందరూ ఎప్పుడు కాన్స్టెంట్‌లో లూప్ ఆఫ్ వర్క్‌లో ఉంటారు వాళ్ళు. సో